హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఈరోజు వంటతోనే స్టార్ట్ చేసేయాలండి వీడియో అయితే. టిఫిన్ కూడా వేసిచ్చేసాను పిల్లలకి. ఇడ్లీ వేసేసానులేండి. వాళ్ళు టిఫిన్ కూడా చేసి స్కూల్‌కి వెళ్ళిపోయారులేండి. స్కూల్‌కి వెళ్ళిన తర్వాతనే నేను బయట పని, ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేసేయాలండి. చాలా రోజులైపోయిందిలెండి ఎగ్ పులుసు పెట్టక. ఇంకా అలా అని చెప్పేసి ఎగ్ పులుసు అయితే పెడుతున్నాను. అంటే పిల్లలు లంచ్ బాక్సులు తీసుకెళ్ళాలండి. టిఫిన్ చేసి వెళ్ళారు. మా వారు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత తీసుకెళ్తారులే అని చెప్పేసి వంట అయితే ఇంక నిదానంగా చేస్తున్నాను. ఒక పక్క రైస్ కూడా పెట్టేసానండి. ఎగ్ పులుసు నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తానులేండి. ఈరోజైతే కొంచెం ఇలా ఈ ప్రాసెస్‌లో అయితే చేస్తున్నాను. ఎగ్స్‌కి 4 వైపులా కూడా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాతనే ఇంక ఆయిల్లో వేసుకున్న తర్వాత పసుపు, కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసేసి ఎగ్స్‌నైతే కొంచెం వేయించుకోవాలండి. ఇలా ఆయిల్లో అయితే వేయించేసుకుంటే బాగుంటుంది. నేను టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానులేండి. ఎగ్ పులుసులోనికి టమాటా కూడా వేసుకోండి, చాలా బాగుంటుందండి. చేపల పులుసు కూడా ఇదే ప్రాసెస్లో చేయొచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. టమాటా వేస్తేనే ఇంకా ఇలా ఎగ్స్ వేయించేసుకున్న తర్వాత నేను పోపు దినుసులు అంటే ఓన్లీ జీలకర్ర, కొన్ని మెంతులు ఇవే వేసుకున్నానులేండి. పులుసు కదా అలా అని చెప్పేసి మెంతులు కూడా వేసుకున్నాను. ఇంకా తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ కూడా వేసేసుకుని కొంచెం లైట్గా పసుపు వేసేసుకుని ఉప్పు వేసేసి, కొందరు టమాటా వేయకోకుండా కూడా చేస్తారు కదా, ఒకసారి టమాటా వేస్ట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందిలేండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇంకా వీటిని మొత్తం ఒకసారి కలిపేసేసి ఉడికించుకున్న తర్వాతనే కారం అనేది వేసుకోవాలి. ఎగ్ పులుసు చేయక చాలా రోజులైపోయిందిలేండి. అంటే ఫ్రై లేదంటే ఆమ్లెట్లు ఇలాంటివే వేస్తున్నాం కానండి పులుసు అయితే చేయట్లేదు. ఈరోజైతే చేస్తున్నానులేండి. ఒక్కసారే 8 ఎగ్స్ అయితే ఉడకబెట్టేసానులేండి. అంటే ఇప్పుడు మధ్యాహ్నం తింటాం, మళ్ళీ నైట్కి కూడా ఉంటుందిలే అని చెప్పేసి నేను ఎక్కువ ప్రాసెస్లోనే చేస్తున్నాను కర్రీ అయితే. ఇప్పుడుకి మళ్ళీ సాయంత్రానికి ఇన్నిసార్లు ఎందుకులే అని చెప్పేసి ఒకసారి చేసుకుంటున్నానండి కూర అయితే. ఇక్కడ పిల్లలకి ఇడ్లీ వేసానన్నా కదండి. అవునండి, ఇడ్లీ పిండి ఉంటే పిల్లలకి వేసి ఇచ్చేసాను. దోశ పిండి కొంచెమే ఉందిలేండి, ఒకళ్ళకే వస్తుంది. అలా అని చెప్పేసి ఇంకా దోశ పిండి మా వారు వచ్చినాక వేద్దామని చెప్పేసి ఇంకా తీసి పెట్టానులేండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాతన కారం అలానే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని ఒక నిమిషం ఉడికించుకున్న తర్వాతనే ఎగ్స్ అయితే వేసుకోవాలి. కారం వేసేసుకున్నాక ఒక నిమిషం తర్వాత ఎగ్స్ వేసేసుకున్నానండి. ఎగ్స్ వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాతనే, అంటే ఉప్పు కారం ఆ ఎగ్స్కి పట్టాలి కదండి, అలా అని చెప్పేసి 2 నిమిషాల తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు మరిగించేసుకుంటే చాలండి. ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. కూర ఉడికేలోపు నేను అంట్లు కడిగేసేయచ్చులే అని చెప్పేసి ఇంక అంట్లు అయితే కడుగుతున్నానులేండి. నైట్ కడిగేసేసాను, మళ్ళీ ఇప్పుడు చూడండి ఎన్ని అంట్లు ఉన్నాయో. పిల్లలు టిఫిన్ చేసే వెళ్ళిన అంట్లు, మళ్ళీ నేను ఎగ్స్ ఉడకబెట్టిన ఇదంతా కూడా ఇంకా వంట చేస్తున్నాను కదండి, ఇంకా అంట్లు అయితే ఎక్కువే ఉన్నాయి. ఎండలు స్టార్ట్ అయినాయి కదండి. ఈ ఎండాకాలం జడ వేసుకునే దానికంటే కూడా, అంటే జడ వేసుకుని కూడా అలా ముడి పెట్టేసుకుని ఒక ప్లక్కర్ పెట్టేసుకుంటేనే బాగుండేది కదండి. ఆ మెడ మీద అంటే చికాకు చికాకు లేకోకుండా ఉంటుంది కదండి. అలా అని చెప్పేసి నేను ఇంకా ఉదయాన్నే తలకి ఆయిల్ పెట్టేసుకుని ఇలా ప్లక్కర్ అయితే పెట్టుకున్నానులేండి. పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత జడ వేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా అంట్లు కడగడం కూడా కంప్లీట్ అయిపోయిందిలేండి. నేను అంట్లు కడగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత
ఇంకా మా వారైతే పిల్లలకి స్నాక్స్ తీసుకొచ్చారులేండి నైటే. ఏమేమి తీసుకొచ్చారో చూపిస్తాను చూడండి. నేను కూర అంటే చూయించలేదులేండి, చింతపులుసు పోసిన తర్వాత చూయించలేదు. తర్వాత చూపిద్దామని అనుకున్నా కానండి ఇంకా మర్చిపోయానులేండి. అలానే పిల్లలకి స్నాక్స్కి కూడా ఏమీ లేవులేండి, చాలా రోజులు అయిపోయింది తీసుకొచ్చి. మళ్ళీ మా వారు నైట్ తీసుకొచ్చారులేండి, ఇంకా మార్నింగే పోయొచ్చులే పిల్లలకి స్నాక్స్ పెట్టేటప్పుడు అని చెప్పేసి నేను అలానే ఉంచేసే. ఇంక ఇప్పుడు చూపిస్తున్న చూడండి ఏమేమి తీసుకొచ్చారో. పోసేదాన్ని కొంచెం నిదానంగా పోయొచ్చు కదండి, ప్రతిదీ కంగారు కంగారు అన్నట్లే చేస్తానా ఒకసారి. అవే నాకు డబుల్ పనులు అనేది చెప్పేస్తా కదండి, అలానే అయినాయి. కొన్ని కింద పోయినాయిలండి, అంటే కవర్లోనే పోయినాయిలండి. గ్యాస్ బండ కూడా నీట్గానే ఉంది. ఇంకా అవైతే అలా డబ్బాలు అయితే పోస్తున్నాను. బాగుంటాయండి చిప్స్, అలా అని చెప్పేసి నేను కొన్ని తింటా ఉన్నాను. ఇవే కాకోకుండా దిల్పాసు అలానే బొబ్బట్లు అవి కూడా తీసుకొచ్చారులేండి. దిల్పాస్ అయితే అంతకుముందు అంతకుముందు అయితే అసలు బాగుండేది కదండి, కొంచెం గట్టిగా తినాలి అనిపించేది కాదండి. ఇప్పుడు తీసుకొచ్చింది అయితే చాలా బాగుంది, సాఫ్ట్గా చాలా మెత్తగా ఉందిలేండి. ఇటువరకు బాగా తినేవాళ్ళం దిల్పాస్, కలాకాని ఇలాంటివి. ఇప్పుడు కొంచెం ఎందుకో కానండి బేకరీ ఫుడ్ అయితే కొంచెం అవాయిడ్ చేసాము. తీసుకొస్తే ఇలా చిప్స్ లేకపోతేనేమో బొబ్బట్లు ఇలాంటివి ఎక్కువ తీసుకొస్తున్నారండి. బొబ్బట్లు మంచిదే కదండి, అలా ఎందుకంటే నెయ్యి ఉంటుంది, ఇంకా పప్పు అది మంచిదే అని చెప్పేసి ఇంకెక్కువ శాతం అయ్యే తీసుకొస్తున్నారు. చూడండి దిల్పాస్ అయితే ఇలా బాక్స్లో పెట్టేసాను. బొబ్బట్లు ఇంట్లో చేసుకోవచ్చండి, కానీ నాకు చేయడం రాదండి. బొబ్బట్లు ఒకటి, పూర్ణాలు ఒకటి చేయడం రాదండి. చేస్తే ఏదైనా వస్తుందిలే కానండి, నేనే ఎందుకులే అని చెప్పేసి ఇంకా వాటి జోలికి అయితే వెళ్ళలేదండి. ఎప్పుడైనా ఒకసారి అయితే ట్రై చేయాలి. ఉగాది వస్తుంది కదండి, ఉగాదికి ఎక్కువ పూర్ణాలు బొబ్బట్లు ఇవే చేస్తారు కదా, చూస్తా. పండగ పూట రానివి ట్రై చేసి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నానండి. నేను స్మెల్ చూసే కదండి, అంటే నెయ్యి స్మెల్ వస్తుందని చెప్పేసి చాలా బాగుందని చెప్పేసి అలా స్మెల్ చూస్తున్నానండి. ఇంకా వేరేగా కాదులండి, బాగాలేదని కాదండి, బాగున్నాయి. ఆ నెయ్యి స్మెల్ వచ్చేసరికి అలా చూస్తున్నాను అంతే అండి. ఇవైతే ఇలా డబ్బాలు అయితే పెట్టేసుకున్నాను. పిల్లలు ఎక్కువ స్నాక్స్కి ఇవే పెట్టమంటున్నారులేండి, లేదంటే ఆ చిప్స్ అంతే. అందువల్ల ఇంక ఇవే ఉంటున్నాయి. ఇవే కాదులండి, బ్రెడ్ ప్యాకెట్ ఉంటుంది, బ్రెడ్ కూడా నెయ్యిలో వేయించేసి పెడతాను. జీడిపప్పులు, బాదం పప్పులు ఇవి కూడా పెడతానులేండి. ఇవే కాదు, ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకురావాలండి. ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది కదా, ఫ్రూట్స్ కూడా చాలా రోజులు అయిపోయిందిలేండి తినక. ఇంక ఇప్పుడు ఈ ఎండలకి ఫ్రూట్స్ కొంచెం జ్యూస్ ఇలాంటివే తాగాలండి పిల్లలకి. ఇంకా మా వారు తీసుకొచ్చిన స్నాక్స్ అయితే అవేనండి. నేను పిల్లలకి లంచ్ బాక్సులు ఇవన్నీ కూడా పెట్టేసేసాను. నేను కూర అయితే చూపించడం మర్చిపోయానులేండి. ఈ వీడియో అయితే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను. ఇంకా పిల్లలు ఎండకి వచ్చారు కదండి, అలా అని చెప్పేసి ఇంకా ఎక్కువ శాతం రాగానే పాలు లేదంటే టీ తక్కువగానండి, పాలు ఇలాంటివి కాగబెట్టి పోసేస్తాను. ఇంక ఈరోజు అయితే ఏమి వద్దు మాకు అని చెప్పేసారండి. కొంచెం ఇంకా కూల్ డ్రింక్ ఉంటే ఆ కూల్ డ్రింక్ అయితే పోసి ఇచ్చేసాను, వాళ్ళు తాగుతున్నారు. పాలు ఇంకా వద్దన్నప్పుడు కాగబెట్టినా కానీ వేస్ట్ అండి, అలా అని చెప్పేసి పోసాను. పిల్లలు తాగుతూ ఉన్నారు, నేను అలా బయటకు వచ్చేసి ఇంకా కూర్చున్నానులేండి. పని అయితే కొంచెం తర్వాత చేసుకోవచ్చు అని చెప్పేసి. సాయంత్రం టైంలో బయట చాలా బాగుంటుందిలేండి, ఇలా పొలాలు చూసుకుంటూ ఇంకా కొంచెం సేపు అలా రిలాక్స్ అవుతానులేండి. తర్వాతనే పని అయితే స్టార్ట్ చేస్తాను. మళ్ళీ పిల్లలు ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళిన తర్వాతనే నేను పని అనేది స్టార్ట్ చేస్తానులేండి. ఒక పావు గంట సేపు అలానే కూర్చున్నానులేండి. పిల్లలు కూల్ డ్రింక్ తాగి వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాతనే నేను పని అనేది చేస్తానులేండి. ఈవినింగ్ టైంలో ఇక్కడ అంట్లు అయితే కడిగేస్తున్నానులేండి. చూడండి, మార్నింగ్ చూపించలేదు కదండి నేను ఎగ్ పులుసు, ఇప్పుడైతే చూపిస్తున్నాను. కొంచెం అన్నం ఉంది, అలానే పెరుగు,
చూడండి, ఎగ్ పులుసు అండి. ఇంకా ఒక 4 ఎగ్స్ ఉన్నాయి. ఈవినింగ్కి సరిపోయిద్దిలండి. నైట్ మళ్ళీ వంట చేసే పని అయితే లేదు. పచ్చళ్ళు ఉన్నవి, ఇవన్నీ కూడా ఉన్నాయిలండి. ఇంకా అలా అని చెప్పేసి వంట ఏం చేయను, రైస్ ఒకటి పెట్టేసేస్తాను. పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాతనే నేను ఇల్లు చేసి ఇంకా బయట కూడా చేస్తానులేండి సాయంత్రం టైంలో. అలానే ఇంకా బట్టలు ఉన్నాయిలండి, బట్టలు మడత పెడితే ఇంకా సాయంత్రం పని అయితే కంప్లీట్ అయిపోయినట్లే అండి. ఇంకా నేను డైలీ చేసుకునే నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు డైలీ చేసే పనులు అయితే ఇవేలండి. చూడండి, చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైం అయితే. ఇలా పచ్చని పంట పొలాలు, ఆ చల్లటి గాలి అసలు ప్రశాంతంగా ఉంటుందిలేండి. సాయంత్రం టైం అయినా మార్నింగ్ టైం అయినా కానీ ఇలా మా ఇంటి ముందు అయితే. అలానే చెట్లకు కూడా నీళ్ళు పోస్తానులేండి. ఇంకా ఇంకా బయట కూడా ఊడ్చేసాను కదండి. బయట ఊడ్చేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే చూడండి, ఎన్ని బట్టలు ఉతికానో అండి. ఇంకా బట్టలు కూడా తీసేసి మడత పెట్టేస్తే పని అయిపోయినట్లండి. బట్టలు మడత పెట్టుకోండి, అలానే ఉంచేసాను అనుకోండి, మళ్ళీ మార్నింగ్ దాకా కూడా మడత పెట్టను. ఎక్కువ శాతం అయితే ఇలా తీగల మీద తీస్తూనే కూడా మడత పెట్టేస్తానులేండి. ఇంకా ఇటు ఎండ వస్తుందిలే, ఇంట్లోకి తీసుకెళ్ళి కొంచెం నిదానంగా కూర్చుని అయినా మడత పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా తీస్తున్నానులేండి. ఇవైతే ఒక్కరోజు బట్టలండి. అయినా కానీ చూడండి, తీగ మొత్తం నిండిపోయింది, గోడ మీద అంతా కూడా నిండిపోయిందిలేండి. ఇన్ని బట్టలు ఉంటాయిలేండి రోజు కూడా. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాతనే నేను మళ్ళీ రైస్ పెడతానులేండి. ఒక్కొక్కసారి వంట చేసే అంటే కూర కూడా చేస్తానులేండి. ఈరోజు కూర చేసే పని అయితే లేదులేండి, రైస్ కూడా పెట్టేస్తే పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా పని అయితే ఏమి ఉండదులేండి. నేను వీడియో అయితే ఇక్కడ వరకే తీసానులేండి. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు పని అనేది ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే ఇలా చూపిస్తున్నానులేండి. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.